అందరికీ నమస్కారం. తవా క్షీరి మామూలుగా ఐరన్ షాప్లో కూడా అమ్ముతారు. ఉప్పులా ఉంటుంది పైకి చూడడానికి, పలుకులే కానీ చప్పగా ఉంటుంది. అయితే తవా క్షీరి అంటే అర్థం ఏంటంటే, తవా అంటే వెదురు బొంగు, క్షీరి అంటే పాలు. లావుగా ఉండే వెదురులో ఒక సీజన్లో పాలు ఏర్పడతాయి లోపల. ఆ పాలు కొన్నాళ్ళకి డ్రై అయిపోయి ఉప్పుగా మారిపోతాయి. అది తవా క్షీరి అంటాం. అది తీసి ఆ బొంగు పగల కొడితే మధ్యలో చాలా ఉప్పులా వస్తాయన్నమాట. అది మనకు మందుల్లో వాడతారు. అలాగే ఉట్టి తవాక్షీరిని మనం దాన్ని శుద్ధి చేయక్కర్లేదు. తవాక్షీరిని మెత్తగా పొడి చేసి ఉంచుకుని ఇంట్లో యూరిన్ ప్రాబ్లం ఉందనుకోండి, మూత్ర కృత్యం అంట, యూరిన్ ఆగి రావడం, లేకపోతే బర్నింగ్ మంట ఇలాంటివి ఉంటాయి. లేకపోతే కిడ్నీలో స్టోన్స్ ఉన్నప్పుడు ఒక 50 గ్రాములు పట్టిక బెల్లం, 25 గ్రాములు తవాక్షీరి, ఒక 25 గ్రాములు యాలకులు మెత్తగా పొడి చేసుకొని ఉంచుకొని కొంచెం అరకప్పు గోరువెచ్చని నీళ్ళలో చిటికిడేసి తాగాలంట. కొంచెం పావు చెంచా చేసి తాగాలి. తాగితే ఆ యూరిన్ మంట, యూరిన్ ఆగి రావడం, లేదా కిడ్నీ స్టోన్స్ అయిపోతాయి. అంటే ఎన్నాళ్ళు తాగాలంటే యూరిన్ మంట ఉందనుకో, మంట తగ్గేదాకా. అలా కిడ్నీ స్టోన్ అనుకోండి, నెల రోజులు పోయే వరకు వాడచ్చు అనమాట. అంటే తగ్గిపోయేదాకా. ఆ యూరిన్ మంట అయితే యూరిన్ మంట తగ్గే వరకు, యూరిన్ ఆగాక వస్తుంది అనుకోండి, వాడాక కొంతకాలానికి యూరిన్ ఫ్రీగా వచ్చేస్తుంది, ఆపేయడమే. తగ్గే వరకు వాడుకోవచ్చు అనమాట. దీనిలో సైడ్ ఎఫెక్ట్లు ఏమి ఉండవు. అలా యూరినరీ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి తవాక్షీరి వల్ల. తవాక్షీరి